ఏం చేయమంటండి? శరీర కార్యాలను చేయలేమంట, చేయడానికి భయపడతాం. అయితే యోసేపు ఆత్మానుసారంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ సంసోన్ అండి, సంసోన్ ఏం చేశాడు? ఏమండి సంసోన్ ఏం చేశాడు? పాపంలో ఉనికిపోయాడు. దావీదు కూడా ఏమండి, దావీదు ఆయన చేసిన జీవితంలో చేసింది ఒకటే పాపం. బత్షెబతో చేసిన పాపం తిరిగి మళ్ళీ చేయలేదు. ఎప్పుడైతే మన పాపమును ఆయన ఎదుట అధికారంగా ఒప్పుకుంటామో అప్పుడు మనం ఆయన ఏం చేస్తారంట? నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మనం పాపాలన్నింటినంట సమస్త దుర్నీతిని మనం ఏం చేస్తారంట? ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు వస్తున్నావో, ఎప్పుడైతే ఈ సన్నిధిలో నిలబడుతున్నావో అప్పుడు ఆయన లోపలికి అడిగి పెట్టినట్టే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నామని మర్చిపోవాలి. ఏంటంటే ఏమండి, అక్కడ ఉండి ఇక్కడ ఉంటే ఇంకా మన జీవితానికి అర్థమే ఉంది, అంతేనా? వాళ్ళకి సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది, బయట కూడా అలాగే ఉంటే మనం ఇంకా దేవుడి వాక్యం వింటానడానికి మన ఉదాహరణ ఏంటి? మరి ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఈ భూలోకంలో దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతానని ఒప్పుకుంటాడో పరలోకంలో కూడా ఆయన తండ్రి ఎదుట దేవుడు నిన్ను ఎరుగును అని ఒప్పుకున్నాడని దేవుడు ఏదో సాక్ష్యం ఇస్తారంట. ఏమండి, మరి ఈరోజు మరి గబ్రియల్ దూత ఈ లోకంలోకి వచ్చి దేవుని పరిచయం చేసిందా లేదా? ఏమండి, యేసుప్రభువుని ఎవరు పరిచయం చేశారు ఈ లోకానికి? గబ్రియల్ దూత. మరి ఈ రోజు నువ్వు లోకానికి ఎవరైనా పరిచయం చేస్తున్నావా? ఏమండి, ఈ ప్రవర్తన ఒక సువార్త కింద ఉండాలంట. ఎలా ఉండాలంట మన ప్రవర్తన? ఒక సువార్త. అయితే మన ప్రవర్తన అనేది ఏంటంటే మాట ద్వారా, ఇతను దేవుని కలిగి ఉన్నాడు, ఏమంటే ఈమె దేవుని కలిగి ఉంది, ఇప్పుడు ప్రవర్తన చెప్తుంది దేవుల్లో ఉన్నారని. ఏమంటే ప్రవర్తన చెప్తుంది, నడవడికి చెప్తుంది దేవుల్లో ఉన్నారని. అయితే గబ్రియల్ ఈ లోకానికి దేవుని పరిచయం చేసింది. ఈరోజు క్రైస్తవుడు అయిన నువ్వు మరి ఈ లోకంలో ఎంతమందికి దేవుని పరిచయం చేస్తున్నావు? నన్ను ఎంతమందిని పరిచయం చేస్తున్నావు? రోజు పొద్దున్నే లేచి మరి కనీసం తెలియని వారికి, ఒక ప్రార్థన రాని వారికి చెప్తున్నావా? ఏమండి, మన దేవుడు ఎవడు పరిశుద్ధుడు? రామమ్మ, ఇప్పుడు వరకు ఎలా ఈ లోకంలో తిరిగవేమో, ఈ లోకంలో బ్రతికావేమో, ఒకసారైనా దేవుడితో సన్నిధికి వస్తావమ్మా అని ఎప్పుడైనా చెప్పామా?